సబ్ట్రాక్షన్స్‌ని ఎలా ఫాస్ట్‌గా చేయగలుగుతాం అనేది ఈ పర్టిక్యులర్ వీడియోలో చెప్తున్నాను. ఒక పర్టిక్యులర్ టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఆ టెక్నిక్స్‌ని మీరు తరచుగా ప్రాక్టీస్ చేస్తే సబ్ట్రాక్షన్ ప్రాబ్లమ్స్‌ని మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఏ ఎగ్జామ్‌లో అయినా సరే, ఏ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ అయినా తీసుకోండి, క్వాంట్‌లో ఏ సిలబస్ అయినా తీసుకోండి, మనకు కావాల్సింది ఏంటంటే క్యాలిక్యులేషన్ అనేది చాలా ఫాస్ట్‌గా చేయాలి. క్యాలిక్యులేషన్ ఫాస్ట్‌గా చేయాలంటే మీకు ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. టెక్నిక్స్ అనేది తెలిసి ఉండాలి. అడిషన్స్ ఎలా ఫాస్ట్‌గా చేయాలి, సబ్ట్రాక్షన్స్ ఎలా ఫాస్ట్‌గా చేయాలి, మల్టిప్లికేషన్స్ అనేవి ఫాస్ట్‌గా చేయడం తెలిస్తే మీకు ప్రాబ్లమ్స్ అనేవి చాలా క్విక్‌గా సాల్వ్ చేస్తారు. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఎగ్జాంపుల్స్ ద్వారా మీరు ఎలా ఫాస్ట్‌గా సాల్వ్ చేయగలుగుతారు అనేది చూపిస్తాను. లెట్స్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ తీసుకుందాం. 797 తీసుకుందాం. దీంట్లో నుంచి 79ని మైనస్ చేస్తాం అనుకుందాం. ఎలా చేస్తారు? ఇక్కడ మనకి బేసిక్ తెలియాల్సింది ఏంటంటే, ఇక్కడ ఒక రూల్ని పాటించండి, ఒక టెక్నిక్ని పాటించండి. ఈ కింద నెంబర్ ఏదైతే ఉంటుందో, మనం మైనస్ చేయాల్సిన నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ నెంబర్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 9కి ఉంది. సో 9కి ఏం యాడ్ చేస్తే ఇక్కడ 7 వస్తుంది? జస్ట్ థింక్. 8 యాడ్ చేస్తే 7 వస్తుంది కదా. అలాగే 2కి 5 రావాలంటే మీకు ఇక్కడ ఏం యాడ్ చేయాలి? 3 యాడ్ చేయాలి, రైట్. సిమిలర్గా 5కి ఇక్కడ 4 రావాలంటే ఇక్కడ మీరు ఏం యాడ్ చేయాలి? 9 యాడ్ చేయాలి. సిమిలర్గా ఇక్కడ 9కి 7 రావాలంటే మీరు ఏం యాడ్ చేయాలో అది ఇక్కడ వేసుకోండి, 8. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ మనకు వచ్చేది 7 కాదు, 17 వస్తుంది కదా. అలాగే 9కి 8 చార్జెస్ 17 వస్తుంది. 17 వస్తుంది కాబట్టి మీరు ఎయిదర్ దీంట్లో నుంచైనా ఒకటి తీసేయచ్చు, లేదా దీనికన్నా ఒకటి యాడ్ చేయొచ్చు. అలానే చేయొచ్చు. నేనేం చేస్తాను అంటే దీనికి ఒకటి యాడ్ చేస్తాను. అంటే ఈ 7 కాస్త మనకి ఏమవుతుందంటే 8 అవుతుంది. అప్పుడు 8కి 9 యాడ్ చేయాలి, ఎంత? 1 యాడ్ చేయాలి. 7 అయిపోయింది. సిమిలర్గా ఇంకో కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్ తీసుకుందాం. 754 తీసుకుందాం. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే 95 తీసుకుందాం. ఓకే, ఇది సబ్ట్రాక్షన్ అనమాట. 5కి 4 యాడ్ చేయాలంటే ఎంత యాడ్ చేయాలి? ఇక్కడ ఆల్రెడీ చెప్పాం, 5కి 4 రావాలంటే మనం ఎంత యాడ్ చేయాలంటే 9 యాడ్ చేయాలి. కాబట్టి 9 వేసుకోవాలి. ఓకేనా. కానీ మనం ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ వచ్చేది 4 కాదు, 14 వస్తుంది. 14 వస్తుంది కాబట్టి ఆ 1 అనేది ఏం చేయాలంటే ఇక్కడ యాడ్ చేస్తాం. ఇక్కడ యాడ్ చేసినప్పుడు అది ఏమవుతుందంటే 0 అవుతుంది. అవునా కదా. 9కి 1 యాడ్ చేస్తే 10 కదా. కాబట్టి ఇక్కడ 0 అవుతుంది. 0 అవుతుంది కాబట్టి 0, 5ని 0 అంటే ఏం వస్తుంది? ఇంకా సింపుల్ 5 కదా. అప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే ఇప్పుడు 0 వస్తుంది. 0కి 5 యాడ్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుందంటే 5 వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ 1 వస్తుంది కాబట్టి దీన్ని ఏమొస్తుందంటే 6 వస్తుంది. 659 ఇస్ ద ఆన్సర్. దీన్ని ఇంకో విధంగా కూడా చెప్తాను చూడండి. 754, 95. ఓకే. మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 5కి 9 యాడ్ చేయాలా. కానీ 5కి 9 యాడ్ చేస్తే 14 వస్తుంది కాబట్టి దీంట్లో నుంచి ఒక దాన్ని మైనస్ చేయొచ్చు మీరు. దీంట్లో నుంచి ఒక దాన్ని మైనస్ చేయొచ్చు అంటే దీన్ని ఇప్పుడు మనం 4గా అనుకోవాలి. 4గా అనుకున్న తర్వాత 9కి 4 రావాలంటే 3 యాడ్ చేయాలి. సో 3 యాడ్ చేస్తున్నాం. ఓకే. 94 రావాలంటే 5 యాడ్ చేయాలి కాబట్టి 5 రాస్తున్నాను. ఓకే. 5 యాడ్ చేస్తే 14 వస్తుంది. కాబట్టి 1 అనే దాన్ని ఇక్కడ నుంచి మైనస్ చేయాలి. కాబట్టి 659. సో ఇలా అయినా మీరు సాల్వ్ చేయొచ్చు. సో ఇది బేసిక్ మెథడ్ అనమాట. దీన్ని కానీ మీరు కానీ ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే దీన్ని ఇంకా ఫాస్ట్గా సాల్వ్ చేయడం అనేది మీ వల్ల అవుతుంది. సో ఎంత క్విక్గా చేస్తే అన్ని ఎక్కువ క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతాం. ఇది ప్రిలిమ్స్లో కావచ్చు, దేనితైనా కావచ్చు. సింప్లిఫికేషన్స్ ఇస్తారు. సింప్లిఫికేషన్లో సబ్ట్రాక్షన్స్ ఉంటాయి. మనము ఎంత ఫాస్ట్గా చేస్తే అంత మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఏంటంటే, ఒక చిన్న స్మాల్ మెథడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాం, ఈ ప్రాబ్లం తీసుకుందాం. 797 మైనస్ 79 కదా. ఇది 8కి దగ్గరలో ఉంది, అవునా. సో అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే దీంట్లో నుంచి ఈ నెంబర్లో నుంచి -80 + 1 రాసుకోవచ్చు. చెప్తాను వినండి. 797లోంచి 80 తీసేయాలి. 80 తీసేస్తే ఎంత వస్తుందంటే 717 వస్తుంది కదా. దానికి +1 యాడ్ చేయాలి. 718 ఆన్సర్. 718 కదా. ఇంకోటి ఏంటంటే 39 ఉంది, 70 ఉంది. 70 నుంచి 39 చేయాలి. ఎలా యాడ్ చేయాలంటే దీన్ని +1, దీన్ని 40గా అనుకోండి మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 40గా అజ్యూమ్ చేసుకోవాలి. అజ్యూమ్ చేసుకొని దీంట్లో 40ని మైనస్ చేసేయాలి. మైనస్ చేసి ఇక్కడ 1 ఉంది కాబట్టి +1 యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఎంత వస్తుంది? 31 ఇస్ ఆన్సర్, రైట్. సిమిలర్గా ఇంకోటి చూసుకున్నట్టయితే 80 - 49 తీసుకున్నట్టయితే దీన్ని 50గా అనుకొని -50 + 1 అంతే. అంటే 30 + 31. అంటే ఫాస్ట్గా చేసేదానికి మీరు ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తే దీన్ని ఫాస్ట్గా అయితే చేయొచ్చు. సో దిస్ ఈస్ అ టెక్నిక్ ఫర్ ద సబ్ట్రాక్షన్. Subscribe to the channel for more updates.